మహాగణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి 21 తేదీ నుంచి మార్చి 31 తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఈ 11 రోజుల్లో గూడా ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించట్లేదో, యోగించే గ్రహాలిచ్చే ఫలితాలు రెట్టింపు జేసుకోటానికి, యోగించని గ్రహాలిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవాలయ దర్శనం చేసుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఎటువంటి దానాలు ఇచ్చుకోవాలో, ఈ 11 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళ ఫలితాలు, భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి మార్చి 21 తేదీ నుంచి మార్చి 31 తేదీ మధ్యలో ఈ 11 రోజుల్లో కూడా రాశి ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సూర్యుడి బలం లేదు కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ఆఫీస్‌లో కొన్ని టెన్షన్స్ ఉంటాయి. బాస్ వల్ల గానీ, కొలీగ్స్ వల్ల గానీ ఏవో ఒక చికాకులుంటాయి. ఎంత కష్టపడ్డా మీకు రికగ్నైజేషన్ ఆఫీస్‌లో కొంచెం తక్కువగా ఉంటుంది. శ్రమతోనే విజయాలు వస్తాయి. విజయాలు ఆలస్యంగా వస్తే సహనంతో మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయాలి. పాలిటిక్స్‌లో కూడా కొన్ని ఒడిదుడుకులు వృశ్చిక రాశి వాళ్ళకుంటాయి. తండ్రి వైపు బంధువుల వల్ల సమస్యలు కొన్ని ఎదుర్కొంటూ ఉంటారు. మీ పిల్లల్లో మగపిల్లల వల్ల కూడా ఇబ్బందులుంటాయి. అగ్రికల్చర్ ఫీల్డ్‌లో కూడా కొన్ని ఒడిదుడుకులుంటాయి. ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. సూర్యుడి బలం వృశ్చిక రాశి వాళ్ళకి లేదు కాబట్టి, సూర్యుడి బలం పెరగటానికి ఆదిత్య హృదయం గాని, సూర్యాష్టకం గాని ప్రతిరోజు వినండి. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్ర పూలు, కుంకుమ కలిపిన అక్షింతలు ఇవన్నీ కూడా ఆ నీళ్ళల్లో కలిపి ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని 12 సార్లు చెప్తూ ఆ నీళ్లు మొక్కలో తూర్పు దిక్కు వైపు తిరిగి వదిలిపెట్టండి. అప్పుడు సూర్యుడి బలం పెరుగుతుంది. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోండి. వీటిలో ఏది చేసినా సరే సూర్యుడి బలం పెంచుకొని సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడొచ్చు. అలాగే బుధుడు వృశ్చిక రాశి వాళ్ళకి 11 రోజుల్లో 4వ స్థానంలో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. బుధుడి బలం ఉండటం వల్ల వృశ్చిక రాశి విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంది. వృశ్చిక రాశి విద్యార్థులు ఏవైనా ఎగ్జామ్స్ రాస్తే ఎగ్జామ్స్‌లో మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. కావలసిన స్కూళ్ళల్లో, కావలసిన కాలేజీల్లో సీట్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృశ్చిక రాశి విద్యార్థులకు తిరుగుండదు. బ్రహ్మాండమైన జ్ఞాపక శక్తి. ఎడ్యుకేషన్‌లో టాప్ పొజిషన్‌లో ఉంటారు. అలాగే వృశ్చిక రాశి నిరుద్యోగులకు కూడా చాలా బాగుంది. క్వాలిఫికేషన్‌కి తగిన జాబు, హై ప్యాకేజీ జాబు వృశ్చిక రాశి నిరుద్యోగులకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాపారస్తులకు కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వ్యాపారంలో వచ్చే అవకాశం ఉంది. విద్యారంగం, వ్యాపార రంగం చాలా అద్భుతమైనటువంటి అనుకూల ఫలితాలు వృశ్చిక రాశి వాళ్ళకున్నాయి. నిరుద్యోగులకు కూడా హై ప్యాకేజీ జాబ్, క్వాలిఫికేషన్‌కి తగిన జాబ్ వచ్చే అవకాశం ఉంది. బుధుడు బాగున్నాడు కాబట్టి ఈ రకమైన ఫలితాలుంటాయి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడు 4వ స్థానంలో ఉన్నాడు. అర్ధాష్టమ కుజదోషం అంటారు. ఈ అర్ధాష్టమ కుజదోషం వల్ల ఏం జరుగుతుందంటే, వృశ్చిక రాశి వాళ్ళు ప్రాపర్టీ కొనాలనుకుంటే ఆలస్యం అవుతూ ఉంటుంది. లేదా ఉన్న ప్రాపర్టీ అమ్మాలన్నా గూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఏవైనా సరే అపార్ట్మెంట్లు అమ్మాలన్నా, కొనాలన్నా బలం లేదు. కొన్నా, అమ్మినా పెద్దగా లాభం ఉండదు. కాబట్టి వీటిని పోస్ట్‌పోన్ చేసుకోవటం మంచిది. అలాగే రియల్ ఎస్టేట్‌లో గూడా ఒడిదుడుకులుంటాయి. రావలసిన ఆస్తులు రావటం గూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాగే సోదరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే వాళ్ళతో చిన్న చిన్న విభేదాలొస్తాయి. బ్యాంక్‌కి లోన్‌లు ఏవైనా శాంక్షన్ కావాలన్నా అవి గూడా ఆలస్యం అవుతూ ఉంటాయి. ఎందుకంటే అర్ధాష్టమ కుజదోషం ఉంది. ఈ అర్ధాష్టమ కుజదోషం నుంచి బయటపడి కుజుడు యోగించాలన్నా, బ్యాంక్ లోన్‌లు శాంక్షన్ కావాలన్నా, ప్రాపర్టీస్ యాస్పెక్ట్‌లో అనుకూల ఫలితాలు రావాలన్నా, బ్రదర్స్‌తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అవ్వాలన్నా, నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెడుతూ ఉండండి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. దానివల్ల అర్ధాష్టమ కుజదోషం తగ్గిపోయి ఈ సమస్యల నుంచి బయటపడొచ్చు. అలాగే శుక్రుడు వృశ్చిక రాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో కూడా 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 5వ సంచారం చేస్తూ అనుకూలంగా ఉన్నాడు. తర్వాత 6 రోజులు 6వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. మొదటి 5 రోజుల్లో శుక్రుడు బాగున్నాడు కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళ సంతానంలో ఆడపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు అద్భుతంగా జీవితంలో ఎదగగలుగుతారు. వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళ సంతానంలో ఆడపిల్లలుంటే ఆడపిల్లలకు సంబంధించిన సమస్యల నుంచి సులభంగా బయటపడతారు. అంటే పిల్ల పెళ్లి, లేకపోతే పిల్ల చదువు, పిల్ల విదేశీయానం
ఇలా వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళ సంతానంలో ఆడపిల్లలు ఎవరున్నా సరే, ఆ విద్య, ఉద్యోగం, విదేశీయానం, వివాహం వాళ్ళకి సంబంధించిన ఏ సమస్యలైనా తొలగిపోతాయి. వాటన్నిటిలో అనుకూల ఫలితాలొస్తాయి. అంటే వాళ్ళ పిల్లల్లో ఆడపిల్లల పరంగా మానసిక ఆనందం పొందే యోగం వృశ్చిక రాశి వాళ్ళకు మొదటి 5 రోజుల్లో ఉంది. మొదటి 5 రోజుల్లో కళారంగంలో గూడా కొత్త అవకాశాలొస్తాయి. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో మంచి ఆఫర్సొస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బావుంటుంది. టెక్స్‌టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో ఎక్కువ లాభాలొస్తాయి. కానీ 26వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యలో మాత్రం ఆడవాళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. మగవాళ్ళకి జననేంద్రియాలకు సంబంధించిన సమస్యలొచ్చే అవకాశం ఉంది. అలా రాకుండా 26వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యలో నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టడం, కేజింబావు అలసందలు, బొబ్బర్లు పంతులు గారికి దానం ఇచ్చుకోవటం, శ్రీమాత్రే నమః మంత్రం రోజు చదువుకోవటం, లలితా సహస్రనామం వినటం ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడొచ్చు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకు మొత్తం మీద ఈ 11 రోజుల్లో సూర్యుడి బలం లేదు. కుజుడి బలం లేదు. ఈ 2 గ్రహాలు సంపూర్ణంగా యోగించటం లేదు కాబట్టి, ఈ 2 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు ఎక్కువగా చేసుకుంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో కూడా వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. పరాభవ నామ సంవత్సరంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీరాముడికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించుకుంటే శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ వారి అనుగ్రహం వల్ల ఆంజనేయుడి అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు, సమస్యలు, బాధల నుంచి ద్వాదశ రాశుల వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. కలియుగంలో ఎటువంటి కష్టాలున్నా సరే, ఆ కష్టాలన్నీ పోగొట్టే ఒక అద్భుతమైన మంత్రం ఉంది. ఆ మంత్రం ఏంటంటే, ఓం రామ్ 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 రామ్, రామ్ 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 రామ్, మమ విపదం నాశయ స్వాహ. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని తీవ్రమైన కష్టాలున్నప్పుడు శ్రీరామనవమి రోజు వీలైనన్ని సార్లు పఠించినట్లయితే ఆ తీవ్రమైన కష్టాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. శ్రీరామనవమి పర్వదినం రోజు ఎవరైనా సరే సీతారాముల చిత్రపటాన్ని కానీ, రామ పట్టాభిషేక చిత్రపటాన్ని కానీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని దీపారాధన చేసి రకరకాల పుష్పాలతో పూజ చేసి వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించటం, రామ రక్షా స్తోత్రాన్ని పఠించడం ద్వారా సంవత్సరం పాటు సీతారాముల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. శ్రీరామనవమి రోజు ఎవరైతే రామరక్షా స్తోత్రాన్ని చదువుతారో లేదా కనీసం వింటారో వాళ్ళు సంవత్సరం పాటు శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు, బాధలు, సమస్యల నుంచి సులభంగా బయటపడొచ్చు. అలాగే పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పెళ్లిళ్ళు ఆలస్యం అవుతూ ఉంటే శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణాన్ని దేవాలయంలో దర్శనం చేసుకొని ఆ కళ్యాణం అక్షింతలు శిరస్సున ధరించండి. తప్పకుండా త్వరలోనే మనస్సుకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందవచ్చు. అలాగే శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా గారుడీ పరావిద్య మంత్రం అని ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని గరుడ పురాణంలో చెప్పారు. ఆ మంత్రాన్ని ఎవరైనా ఉదయం 10 గంటల సమయంలో 108 సార్లు లేదా 54 సార్లు లేదా 21 సార్లు చదివితే ఇంట్లో ఎవరికి అపమృత్యు దోషాలున్నా అవన్నీ తొలగిపోతాయి. దీర్ఘాయుర్దాయం కలుగుతుంది. మంచం మీద తీవ్రమైన అనారోగ్యంలో ఉన్న వాళ్ళు కూడా శ్రీరామనవమి రోజు ఉదయం 10 గంటలకి గారుడీ పరావిద్య మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదివితే ఆ తీవ్రమైన అనారోగ్య సమస్యల నుంచి తొందరగా ఉపశమనం లభిస్తుంది. ఆ మంత్రం ఏంటంటే యక్షి ఓం ఉం స్వాహ. దీన్ని గారుడీ పరావిద్య మంత్రం అంటారు. యక్షి ఓం ఉం స్వాహ. గరుడ పురాణంలో చెప్పిన ఈ మంత్రం చదవండి. భయంకరమైన తీవ్రమైన అనారోగ్య సమస్యల నుంచి శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరూ సులభంగా బయటపడండి. అలాగే శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రకరకాలైనటువంటి పసుపచ్చటి పుష్పాలతో సీతారాములను పూజించడం ద్వారా అద్భుతంగా సీతారాముల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దినఫలాలు, సంవత్సర ఫలాలు, మాస ఫలాలు, ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల వల్ల కలిగే ఫలితాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.